తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సత్తా చాటేందుకు కసరత్తు చేస్తున్నాయి. పోటీకి కాంగ్రెస్లో ఉత్సాహం కనిపిస్తుంటే బరిలో దిగేందుకు బీఆర్ఎస్ నేతలు జంకుతున్నారు. ఉనికి కోసం బీజేపీ పాట్లు పడుతూ ఉంటే పట్టు నిలుపుకునేందుకు సిపిఎం, సిపిఐ తంటాలు పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? బీఆర్ఎస్ నేతల్లో ఉన్న భయాలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కొత్తగూడెం జిల్లాలో పొలిటికల్ హీట్ కొంచెం ఎక్కువగానే ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు పోటీకి ప్లాన్ చేస్తున్నాయి. సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 479 గ్రామ పంచాయతీల్లో 4232 వార్డులున్నాయి. అలాగే 220 ఎంపీటీసీ, 22 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎలక్షన్స్ లో మెజార్టీ సర్పంచ్ స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చక్రం తిప్పారు. ఈసారి స్థానిక పోరు అధికార కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ మనుగడకు పరీక్ష కానుంది. స్థానిక సమరంలో తెలుగుదేశం, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నాయి. కొన్ని సీట్లైనా గెలిచి తాము కూడా ఉన్నామని చెప్పుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. స్థానిక పోరులో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. హస్తం పార్టీ ఎమ్మెల్యేలు గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. భద్రాచలం శాసనసభ్యుడు తెల్ల వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇళ్లందులో కోరం కనకయ్య, అశ్వరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జారే ఆదినారాయణ కాంగ్రెస్ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలిచింది. దీంతో ఈసారి కారు పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి హస్తం పార్టీ సిద్ధమైంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో కారు పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. భద్రాచలంలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ పాలనలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టాప్ గేర్ స్పీడ్ లో దూసుకెళ్లిన కారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బోరుకొచ్చి షెడ్డుకే పరిమితమైంది. అధికారం పోవడంతో బరిలోకి దిగేందుకు కార్యకర్తలు జంకుతున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 220 ఎంపీటీసీ స్థానాలకు గాను 115 సీట్లను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 16 జడ్పీటీసీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరేసింది. మెజారిటీ గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు పోటీ చేసేందుకు నేతలు వెనకాడుతున్నారు. 5 నియోజకవర్గాల్లోని పార్టీ ఇన్ఛార్జీలు స్థానిక సమరంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఖర్చుకు భయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోగేసిన సొమ్ము అసెంబ్లీ ఎన్నికల్లో ఊడ్చుకుపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు చేసి జేబులు గొల చేసుకోవాలా అని మాజీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. కొత్తగూడెంలో వనమ వెంకటేశ్వరరావు, ఇల్లందులో హరిప్రియ నాయక్, పినపాకలో రేగా కాంతారావు, అశ్వరావుపేటలో మెచ్చ నాగేశ్వరరావు తమ నియోజకవర్గాల్లో క్యాడర్ను ముందుకు నడుపుతారా లేక కారు స్టీరింగ్ వదిలేస్తారా అన్న అంశం గులాబీ నేతల్లో గుబులు రేగుతోంది. కాంగ్రెస్ ను ఢీకొట్టడం అంత ఆషామాషి వ్యవహారం కాదని అనుచరుల దగ్గర ప్రస్తావిస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం తెలుగుదేశం, బీజేపీ, సిపిఎం, సిపిఐ పాట్లు పడుతున్నాయి. గతంలో ఓ వెలిగిన తెలుగుదేశం గ్రామాల్లో అస్తిత్వం చాటుకునే ప్రయత్నంలో ఉంది. కమలం వికసించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బోని కొట్టలేకపోయినా కనీసం కొన్ని గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానంలో పాగా వేయాలన్న ప్రయత్నంలో ఉంది. ఈసారి బోని కొట్టి ఖాతా తెరవాలని బీజేపీ ఆరాటపడుతోంది. ఇక ఎల్లందు డివిజన్లో బలంగా ఉన్న సిపిఐ ఎమ్మెల్ ప్రజాబంధ తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. జిల్లాలో కాస్త బలంగా కనిపిస్తున్న సిపిఎం దాన్ని నిలబెట్టుకోవాలని కసరత్తు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని రోజుల్లోనే లోకల్ బాడీస్ లో సిపిఐ బలంగా ఉండేది. ప్రస్తుతం కోనంనేని శాసనసభ్యుడిగా ఉన్నారు. దీంతో కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో ఎర్ర జెండా ఎగిరేలా కామ్రేడ్స్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. మొత్తం మీద కొత్తగూడెం జిల్లాలోని పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టడంతో రాజకీయ వేడి పెరుగుతోంది.